ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈరోజు తన ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసినారు. ఆయన 2019 ఎన్నికల వాగ్దానాల్లో ప్రధానమైనది ప్రజలకు ఇచ్చిన హామీ 2 సెంట్లు స్థలము, ఒక చేత్తో పట్ట, ఒక చేత్తో బీగాలు, పేదవాడికి రూపాయి డబ్బు లేకుండా ఉచితంగా ఇచ్చి మళ్ళీ 2024 ఎన్నికల్లో గన ఇవ్వలేకపోతే మా తల్లిదండ్రుల పాదాల సాక్షిగా 2024 ఎన్నికల్లో రాజకీయాలకు స్వస్తి అన్నాడు. ఒక మాట ఇస్తానా మీకు, నేను జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాల సాక్షిగా చెప్తానా మీకు, నేను మాట ఇస్తానా నా తల్లిదండ్రుల సాక్షిగా. ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మీ అందరి అభిమానం చేత, భగవంతుని ఆశీస్సుల చేత మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తే నేను శాసనసభ్యునిగా కొనసాగే 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి పేదవానికి ఏ రాజకీయ పార్టీలతో ఏ సిఫారసుతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా మీ అందరికీ 2 సెంట్ల స్థలములో ₹1 అడ్వాన్స్గా తీసుకోకుండా, ₹1 కంతుల వారిగా కట్టేదానికి ఏర్పాటు లేకుండా ప్రభుత్వం యొక్క సొంత లెక్కతో ఇల్లు కట్టించి ఆ ఇంటిని ఆడవాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించిన ఆ ఇంటిని అమ్ముకుండే అధికారాన్ని, హక్కును కల్పిస్తూ ఒక చేత్తో కాగితాలు, ఒక చేత్తో ఇంటి బీగాలు మీకు ఇయ్యకపోతే నా కొడతానండి అమ్మ, నీ ముఖమే చూడడం నాయనా అని చెప్పండి. ఒకవేళ మీరు చూస్తామన్నా ఈ ముఖం నేను చూపిను మీకు, మీరు చూస్తామని చెప్పినా ఈ ముఖం నేను చూపిను 2024లో స్వస్తి రాజకీయాలకు. నా భార్య పిల్లలకే నేను పరిమితమైతా, మాట ఇచ్చి మాట తప్పితే. మేము ఈరోజు జగనన్న కాలనీలోకి ఇక్కడికి వచ్చినాం. ఎక్కడైనా చూడండి అన్ని మొండి గోడలు, కింద భీములేసి నాసిరకంగా గోడలు తంతే పడిపోయేలాగా లేదా మనిషిపై నిలబడితే కనుక పడిపోయేలాగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ వచ్చిన లబ్ధిదారులకు అందరికీ చూపించడం జరిగింది. వాళ్ళు చూపించినారు. చెప్పింది అది ఫ్రీగా 2 సెంట్ల స్థలము, బీగాలు ఇస్తానన్నాడు. జరిగింది ఏంటంటే 50,000 నుంచి 80,000 రూపాయలు, ₹1,00,000 వరకు ఎవరైతే వీళ్ళున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ రకంగా కడుతున్నారు. ఎక్కడైనా సరే నేను ఒకటి అడుగుతానా, వెంచర్ వేసేటప్పుడు కానీ ఎవరైనా ఒక కాలనీ కట్టేటప్పుడు కానీ యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ నేను చదువుకునే వ్యక్తిగా నాకున్న అవగాహన మేరకు చెప్తాను. వాళ్ళన్న రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వాళ్ళన్న కూడా ఎన్నో కాలనీలు వెంచర్లు వేసినాడు ఊర్లో. ఒక్కటి ఆలోచన చేయాలా, ఫస్ట్ ఒక కాలనీ వేసేటప్పుడు రోడ్ వేస్తారు, నెక్స్ట్ కరెంటు కనెక్షన్, కాలువలు, నీటి ట్యాంకీలు ఇవన్నీ కట్టిన తర్వాత, మౌలిక వసతులు కల్పించిన తర్వాత కాలనీలో ఇల్లులు కడతారు. ఎందుకంటే కట్టడం మొదలు పెట్టిన నుంచి కన్స్ట్రక్షన్, నీళ్లు కావాలా, కరెంట్ ఉండాలా, సేఫ్టీ ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మన రాచమల్లి రాజ్యాంగంలో ఆయన వేసిన ఈ జగనన్న కాలనీల్లో ఫస్ట్ ఈ నాసిరకంగా కట్టి ఊరికే ప్రజలకు నేనేదో కట్టాను చూపిస్తున్నాడు. మరి బేసిక్గా ఫండమెంటల్స్ ఆయన మిస్ అయిపోయినాడు. మరి ఇవాళ ఏమంటున్నాడు, ప్రచారానికి పోతాను అంటున్నాడు. ఫస్ట్ మొదటి వాగ్దానం తల్లిదండ్రుల పాదాల సాక్షిగా చెప్పిన వాగ్దానం ఏమైంది? తల్లిదండ్రుల సాక్షిగా 2 సెంట్ల స్థలం అన్నావు, ఇండ్లు అన్నావు, ఫ్రీగా అన్నావు, అన్ని తుంగలో దొక్కినావు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే గారు చెప్పేది ఒకటి ఉంటుంది, ఇక్కడికి వచ్చి చేసేది ఒకటి ఉంటుంది. దీన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బాధితులతో కలిపి ఇక్కడికి వచ్చినాం. ఎక్కడ చూసినా నెర్రలు జీలి, ఒక్కొక్క దాంట్లో నేను మా పట్టణాధ్యక్షుడు జబీబుల్లా అన్న పోతే కాలు పెడితే కాలు ఆ పక్కకు వస్తుంది కింద నుంచి. ఇంకా ఎవరన్నా కొద్దిగా సన్న వ్యక్తి, చిన్న వ్యక్తి ఉంటే ఆ కింద నుంచి దూరి ఆ పక్కకు రావచ్చు. అంటే అంత కింద సింక్ అయ్యే పరిస్థితుల్లో భీములు వేసి పెడితే, గోడలు కట్టి స్లాబులు వేస్తే రేపు అవి కూలిపోయి పడిపోయి చనిపోతే, లేకపోతే కాళ్ళు చేరితే ఎవరు దీనికి బాధ్యులు? ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఆయన నిలబెట్టిన వాగ్దానాలు ఇచ్చి ఎన్నికలు పోయింటే బాగుండేది. కానీ అబద్ధాలు చెప్పడంలో, అబద్ధాలతోనే అతను జీవితం ఉదయాన్నే ప్రారంభిస్తాడు కాబట్టి ఆయనకు అది అలవాటు. రాబోయే ఎన్నికల్లో ఈ జగనన్న కాలనీలో ఉన్న లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తాడా, మీరు మోసపోయినారు, దయచేసి ఎమ్మెల్యే గారిని నమ్మి ఓటు వేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.